దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. నీ కోసమే ఎదురు చూశాడుగా, నీ కోసమే ఎదురు చూశాడుగా. రాత్రికాల సమయంలో దేవుడి సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు, సోదరీమణులందరికీ నా వందనాలండి. ఈరోజు మనం సమరయుల గురించి ఆలోచించేద్దాం. సమరయులకు యూదులకు వైరము ఎందుకొచ్చింది? సమరయులకు యూదులకు వైరం ఎందుకు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలండి ప్రతి ఒక్కరిని కూడా. అసలు సమరయులు అంటే ఎవరు? ఈ సమరయుడికి యూదులకి ఎందుకు పడదు? యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏమన్నదంటే, మంచినీళ్ళు అడిగితేనట, అయ్యా మీరు మా దగ్గర మంచినీళ్ళు తాగకూడదు కదా అన్నదండి. అంటే సమరయులకి యూదులకి పడదు అని మనకు అక్కడ అర్థమవుతుంది. అంతకుముందే మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే యేసుప్రభు కూడా మన శిష్యులకి ఆజ్ఞాపించారు. ఏమని? మీరు సమరయ ప్రాంతానికి వెళ్ళడానికి వీల్లేదు, సమరయుల ఏ గ్రామంలోకి కూడా మీరు వెళ్ళకూడదు అని చెప్పారండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాల్లో యేసు ఆ 12 మందిని పంపుచు, అంటే సువార్తకు పంపుచు, వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోనే నశించిన గొర్రెల వద్దకు వెళ్ళండి అని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. యేసుప్రభువే స్వయంగా శిష్యులతో సమరయుల దగ్గరికి, వారి గ్రామాలకి, వారి పట్టణాలకి, వాళ్ళ మార్గాలకి మీరు వెళ్ళకూడదని యేసుప్రభువే ఆజ్ఞాపించినట్టుగా చూస్తూ ఉన్నామండి. దేనివల్ల, అసలు ఏంటి కారణం అనేది చాలామందికి తెలియదు, కొంతమందికి తెలియవచ్చు. కానీ కొన్ని తెలిసిన వాళ్ళకి కూడా తెలియనివి కొన్ని సందర్భాలు మనం కూడా చూస్తూ ఉంటామండి. ఆ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తున్నాం. మనం ప్రస్తుతం నెహెమ్యా గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథంలో 4వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ యోధావారు యెరూషలేము వచ్చి దేవుడి మందిరాన్ని కడుతూ ఉంటే, ప్రాకారాలు కడుతూ ఉంటే, సమరయులు వచ్చి అడ్డుబండలు వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. ఎవరైనా తీయండమ్మా, బైబిల్ తీయండి అందరూ. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. మనం ఆల్రెడీగా చదువుకున్నవే. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం చెప్పుకున్నాం కదండి. సోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను అంటాడు. అంటే ఇక్కడ సోమ్రోన్ అన్న సమరయ్య అన్న ఒకటేనండి. సోమ్రోన్ అన్న సమరయ్య అన్న ఒకటే. అంటే సమరయులకి మరో పేరు ఉంది. సమరయులు అంటే షోమ్రోను పట్టణస్థులు. సమరయులు అంటే ఎవరండి? సమరయుకు మరో పేరేంటి?
షోమ్రోను అనే మాట బైబిల్లో మనకు చాలా చోట్ల కనపడుతుంది. యెజ్రా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం ఒకసారి చూస్తే, యెజ్రా గ్రంథం 4వ అధ్యాయము అంటే దాని యువతలే ఉంటుంది. పిల్లలు మాట్లాడకూడదు. అంతటా యోధా వంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైన వారు చెదరని వారని అయిన వారు ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవాకు ఆలయం కట్టుచున్న సంగతి విని జెరుబ్బబెలు నదుకు పెద్దల ప్రధాన యొద్దకు వచ్చి అంటూ అక్కడ కూడా ఈ సమరయులు మనకు కనపడుతూ ఉన్నారండి. మనం అదంతా చదివితే 4వ అధ్యాయం అంతా కూడా మనకి సమరయులు కనపడుతూ ఉంటారు. అంటే ఇక్కడ 10వ వచనం వరకు మనం చదవాలండి ఆ విషయాలు. అక్కడ షోమ్రోన్ అనే మాట మనకి చూస్తూ ఉంటామండి. అంటే ఇక్కడ ఇంతకీ సమరయులు ఎవరు, ఎలా వచ్చారు? సమరయులకి షోమ్రోన్ అనే పేరు ఎలా వచ్చింది? అసలు యూదులకి సమరయులకి ఎందుకు పడటం లేదు? వారి మధ్యన భేదం రావడానికి కారణాలు ఏంటి? అసలు వాళ్ళు ఎవరు అనే సంగతులు ఈ రాత్రి మనం ఆలోచించేద్దామండి. ఈ సమరయులు కూడా ఇశ్రాయేలీయులండి, అంటే యూదులే. మనకి ఇశ్రాయేల్ రాజుల గురించి తెలుసండి. 3 రాజులు, ఐక్యరాజులు ఉన్నారు. ఎవరండి? సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సౌలు తర్వాత దావీదు రాజు, దావీదు తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము. ఈ రెహబాము కాలంలో రాజ్యము చీలిపోయిందండి. రెహబాము కాలంలో ఏమైందండి రాజ్యము? అప్పటి వరకు ఇదంతా ఐక్యరాజ్యము అండి. కానీ ఈ రెహబాము కాలంలో రాజ్యం విడిపోయింది. అంటే 10 భాగాలేమో ఉత్తర రాజ్యం అన్నారండి. ఉత్తర రాజ్యం ఇన్ని 10 గోత్రాలు, 2 గోత్రాలేమో దక్షిణ రాజ్యం అన్నారండి. ఇవేమో 2 గోత్రాలు. వీళ్ళేమో ఇశ్రాయేలీలు అనే మాట వీళ్ళకి వాడబడింది. ఇశ్రాయేల్ రాజ్యము అన్నారండి. వీళ్ళేమో యోధా రాజ్యము అన్నారండి. ఇది మన అందరికీ తెలిసిన విషయమేనండి. ఇశ్రాయేల్ రాజ్యంలో విడిపోయిన తర్వాత మొదటి రాజు ఎవరండి? యెరోబాము. ఎవరండి? యెరోబాము అనేటటువంటి రాజు మొదటి రాజుగా మనం చూస్తున్నాం. తర్వాత నాదాబు. దాని తర్వాత 2వ రాజు ఎవరండి? నాదాబు. 3వ రాజు బయోషా. దేవుని చిత్తమైతే మనం వీళ్ళందరి గురించి ఒక్కొక్క బైబిల్ క్లాస్లో ఒక్కొక్క రాజు గురించి చెప్తానండి, ఒక్కొక్క వారం. ఎందుకంటే మన పుస్తకాలు చెప్పుకునే కంటే ఈ చరిత్ర మనకు తెలియాలి. ఈ వ్యక్తి యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళు ఏం చేశారు, మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ, వీళ్ళు చేసిన మంచి ఏంటి, వీళ్ళు చేసిన చెడ ఏంటి, మనకు అన్నీ తెలియాలండి. ఇశ్రాయేల్ రాజులు అందరూ కూడా 20 మంది కూడా చెడ్డవాళ్ళే. వీళ్ళందరూ చెడ్డవాళ్ళే. అయితే ఇందులో ఈరోజు మనం సమరయులు ఎలా వచ్చారు అని చెప్పుకోవడానికి 5వ రాజు గురించి మనం చెప్పుకుంటున్నామండి. 4వ రాజు జిమ్రీ, 5వ రాజు ఒమ్రి. కనపడుతుందండి? అట్లేదు కదా, చాట్ అయిపోయినట్టుంది కొంతమందికి. కొద్ది ఇటు రండి, మీకు కనపడుతుంది. కనపడుతుంది. 5 రాజులు ఉన్నారండి, ఇశ్రాయేల్ రాజులు. విడిపోయిన తర్వాత, రాజ్యము విడిపోయిన తర్వాత ఉత్తర రాజ్యానికి చెందినటువంటి 10 గోత్రాలని పరిపాలించారు వీళ్ళు. వీళ్ళని ఇశ్రాయేలీలు అన్నారు. దక్షిణ రాజ్యానికి చెందిన వారిని యోధా వారు లేదా యోధా రాజ్యం వారు అనేవారు. వీళ్ళు ఇశ్రాయేల్ రాజ్యము అనేవారు. వీళ్ళకి పడేది కాదు. వీళ్ళకి పడేది కాదు. వీళ్ళు వాస్తవానికి వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలే. ఒకప్పుడు ఇశ్రాయేలీలే, అబ్రహాము సంతానమే.
వీళ్ళందరూ 12 గోత్రాలు కలిసి ఉన్నారు. దావీదు కాలంలో, సొలొమోను కాలంలో, రెహబాము కాలంలో అంతవరకు 12 గోత్రాలు కలిసి ఉన్నారు. రెహబాము కాలంలో మాత్రం చీలిపోయారండి. కొంతకాలం అయ్యాక చీలిపోయి 10 గోత్రాల వాళ్ళేమో ఉత్తర రాజ్యం అనబడ్డారు, 2 గోత్రాల వాళ్ళేమో దక్షిణ రాజ్యము అనబడినట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అప్పుడు ఈ ఒమ్రీ ఉన్నాడు కదండి, 5వ రాజు. ఈ ఒమ్రీ అనేటటువంటి రాజు కాలంలో ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, ఈ యూదా రాజ్యం వాళ్ళకి యెరూషలేము ఉంది. ఈ యెరూషలేము ముఖ్య పట్టణం అండి, అంటే రాజధాని. చూడండి, మన రాష్ట్రానికి రాజధాని కావాలి కదా, అమరావతి రాజధాని చేయాలనుకుంటున్నారు. అలాగే ప్రతి పట్టణానికి కూడా ప్రతి దేశానికి వాళ్ళకి ఒక రాజధాని కావాలనుకుంటారండి. వీళ్ళకి రాజధాని ఏంటంటే యెరూషలేము రాజధాని, ముఖ్య పట్టణం. కానీ వీళ్ళకి మాత్రం ఒక ప్రత్యేకమైన రాజధాని లేదు. వీళ్ళు చెప్పుకోవడానికి కూడా ఏ ఊరు కూడా రాజధానిగా చేయబడలేదు. కాబట్టి ఈ 5వ రాజుకి ఒక ఆలోచన వచ్చింది, మనకి ఒక రాజధాని కావాలి, మనము ఒక ముఖ్య పట్టణాన్ని నిర్మించాలి, దాన్ని హెడ్ క్వార్టర్గా చేయాలి, మనం చెప్పుకోవడానికి దాన్ని డెవలప్ చేయాలి అని ఈ 5వ రాజు ఏం చేశాడటంటే ఒక పర్వతాన్ని కొన్నాడటండి. చూడండి, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము, మొదటి రాజులు 16వ అధ్యాయం 24వ వచనం. మొదటి రాజులు 16వ అధ్యాయము 24వ వచనంలో, అతడు షెమెరు నొద్ద షోమ్రోను కొండను అంటే ఈయనట ఈ ఒమ్రీ అనే ఆయన షెమెరు అనే వ్యక్తి దగ్గర ఒక కొండను కొన్నాడట. ఎంత కొన్నాడట? 4 మణుగుల వెండికి కొన్నాడట అండి. ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అని పేరు పెట్టాడట. అసలు ఈ షోమ్రోను అనేటటువంటి ముఖ్య పట్టణము ఎలా తయారైందంటే, ఆ స్థలం ఎవరైతే అమ్మాడో ఆ షెమెరు అనేటటువంటి వ్యక్తి పేరుతో అక్కడ పట్టణము కట్టబడిందట. చూడండి, చాలా సందర్భాలు మనకి కూడా కొన్ని స్కూల్స్కి ఏదైనా స్థలం ఇచ్చారనుకోండి, ఎవరైనా డబ్బులు తీసుకుని ఇచ్చినా ఎలా ఇచ్చినా కానీ వాళ్ళ పేరు పెడుతుంటారండి. అక్కడ స్కూల్కి ఆ పేరు పెడతారు. వడ్డాదిలో స్కూల్కి అలాగా ఏదో దొర అని పేరు ఉంటుంది. అలాగే కొన్ని ప్రాంతాలకు అలా ఉంటుంటాయి. అలాగే వారి జ్ఞాపకార్థం ఏంటండి, ఈ షెమెరు అనే వ్యక్తి జ్ఞాపకార్థం ఒక కొండని కొనుక్కొని ఆ వ్యక్తి పేరుతోనే ఆ పట్టణానికి వచ్చిందట. అందుకే పుట్నోట్స్లో ఇక్కడ షోమ్రోను అనే దగ్గర పుట్నోట్స్లో కిందనే ఉందండి, ఒకటంకేసి సమరయ్య. అంటే బైబిల్లో మొట్టమొదటిసారిగా సమరయ్య షోమ్రోను అనే పదం ఎక్కడ పుట్టుకొచ్చిందంటే మనకు బాగా జ్ఞాపకం ఉండాలి. మొదటి రాజుల గ్రంథంలో 16వ అధ్యాయం 24వ వచనం అండి. మొదటి రాజులో 16:24లో షెమెరా అనే వ్యక్తి పేరు మీద అనే వ్యక్తి కొండను ఎన్ని మణుగులండి? 4 మణుగుల వెండికి కొన్నారు. కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఏం పేరు? షోమ్రోను అనే పేరు. దేనివల్ల వచ్చింది? ఈ వ్యక్తి షెమెరా అనే ఆ కొండ యొక్క ఆస్తిపరుడు అతను. ఆయన కొండ ఇచ్చాడు కనుక ఆ కొండ మీద పట్టణము కట్టాలని ఈ ఒమ్రీ అనే రాజు పరిపాలన కాలంలో ఇది కట్టబడిందండి. అలాగొచ్చింది, తప్పేం లేదండి. ఇశ్రాయేలు ప్రజలకి ఒక పట్టణము కావాలనుకున్నారు, ఆ పట్టణానికి డబ్బులు పెట్టి కొన్నారు, కానీ ఆ పట్టణానికి ఆ వ్యక్తి పేరు పెట్టుకున్నారండి. ఇందులో వాళ్ళు చేసిన తప్పేం కనపడలా, వాళ్ళు మంచి పని చేశారండి. ఎంతమంది ఉండేవారు ఆ పట్టణంలో? 10 గోత్రాల వాళ్ళు. ఇశ్రాయేలు 10 గోత్రాల వాళ్ళు కూడా ఆ షోమ్రోనులో నివాసము చేసేవారు. దాన్ని హెడ్ క్వార్టర్గా వాళ్ళు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి.
ఆమోసు గ్రంథం 4:1 చూస్తే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న ప్రతిసారి కూడా దేవుడు వాళ్ళని ఇంకా ఏ పేరుతో పిలిచేవాడు తెలుసండి? షోమ్రోను పర్వతమా అనేవాడండి. ఇశ్రాయేలులారా అని పిలవకుండా ఏమని పిలిచేవాడండి దేవుడు? ఆమోసు గ్రంథం 4:1 అండి, పేజీ నెంబర్ 756. షోమ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా అంటే కోపం అన్నమాట. బాషాను దేశానికి చెందినటువంటి మనుషుల్ని వీళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి ఏమని పిలుస్తున్నాడండి? షోమ్రోను పర్వతము మీదనున్న బాషాను ఆవులారా అంటే పర్వతం గురించి కాదు, ఆవుల గురించి కాదు. పర్వతం అంటే ఎవరో 10 గోత్రాల ప్రజలు. 10 గోత్రాల ప్రజల్ని ఏమని సంబోధిస్తున్నాడండి? షోమ్రోను పర్వతమా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము ఆమోసు గ్రంథం 6:1 చూడండమ్మా. 6:1 సియోనులో నిర్వచారముగా ఉన్నవారికి శ్రమ, షోమ్రోను పర్వతం మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. అంటే షోమ్రోను పర్వతం మీద నిశ్చింతగా నివసించేవారు ఎవరో? ఇశ్రాయేలు ప్రజలు అక్కడ పట్టణం కట్టుకున్నారు, దాన్ని రాజధానిగా చేసుకున్నారు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో మీకు శ్రమ, ఇశ్రాయేలులారా మీకు శ్రమ అని చెప్పడానికి షోమ్రోను పర్వతం మీద ఉన్న వాళ్ళకి శ్రమ అంటూ, అలాగా ఈ షోమ్రోను పర్వతం అనేది ఒక వాడుకలోకి వచ్చింది. అమ్మా బాబు మీరు ఎందుకు తీసుకొచ్చావు? మళ్ళీ ఎప్పుడు తీసారాక ఇంకెప్పుడు తీసారాక గోల ఇలా ముందుకు వచ్చేయండి, ఇక్కడికి ముందుకు వచ్చేయండి. ఇప్పుడు ఈ పట్టణం మీద లేదా పర్వతం మీద ఈ పట్టణం కట్టుకున్నందుకు గొడవలు వచ్చాయా? లేదండి. ఒక కొండ కొనుక్కొని పట్టణం కట్టుకోవడం తప్ప అది కూడా కాదు. మరి ఎందుకు అసలు సమరయులు అంటే లేకపోతే షోమ్రోనీలు అంటే యోధులకు పడదు అనే విషయాలు కూడా మనం ఆలోచించేద్దామండి. 1 రాజుల గ్రంథంలోనే 16వ అధ్యాయం 24-25 చూస్తే అక్కడ మనకి ఈ ఒమ్రీ గురించి రాయబడిందండి. ఈ ఒమ్రీ ఏమో చాలా చెడ్డవాడండి. 1 రాజులు 16వ అధ్యాయంలో ఒమ్రీ గురించి మనకు కనపడుతుంది. 1 రాజులు 16:24 అండి. ఎవరైనా తీసుకొని సాయం చేయండి, తప్పులేదు. ఒమ్రీ ఎటువంటి వాడటమ్మా? యెహోవా దృష్టికి చెడుతనం జరిగించేవాడట, మంచివాడు కాదు. పట్టణం అయితే కట్టాడు కానీ అతని క్యారెక్టర్ మంచిది కాదు. అతని పూర్వీకులు ఎవరో? ఈ 4 రాజులు. అతనికి ముందున్న 4 రాజుల కంటే ఈ ఒమ్రీ చాలా దుర్మార్గంగా ఉండేవాడట. అంటే అతని పరిపాలన కాలంలో ప్రజలకి దేవుడి మీద మనసు లేదండి. అతని పరిపాలన కాలంలో దేవుడి యందు భయభక్తులు ఎవరికి నేర్పలేదు. దేవుడు అంటే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా బ్రతికారండి. దేవుడి యందు వారు విశ్వాసము ఉంచలేదు. అటువంటి అసలు దేవుడిని మర్చిపోయినటువంటి ప్రజలు ఆ కాలంలో ఉండేవారు అనమాట. అలాంటి కాలంలో దేవుడు ఏం చేశాడండి? దేవుడికి కోపం వచ్చిందండి. దేవుడికి కోపం వచ్చింది. వాస్తవానికి దేవుడికి ఎవరి మీద కోపం వచ్చినా దేవుడు వారిని శిక్షిస్తాడు. యోధా వారి మీద కూడా కోపం వచ్చింది దేవుడికి. అప్పుడు యోధా వారిని ఏం చేశాడంటే బబులోను దేశానికి అప్పగించాడు. కానీ వారికంటే ముందు ఎవరిని అప్పగించాడంటే ఈ షోమ్రోన్లో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలనే అప్పగించాడు. మొదట చర్యకి వెళ్ళింది ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజలే, తర్వాత యోధా వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు ఇతని కాలంలో ఈ ఒమ్రీ చేసినటువంటి పరిపాలనలో అతను చేసిన చెడ్డ పనుల వల్ల దేవుడికి కోపం వచ్చి దేవుడు అష్షూరు రాజును పంపించాడండి. అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసరు అనే వ్యక్తి మీరు పేరు రాసుకోవచ్చు. తిగ్లత్ పిలేసరు అనే వ్యక్తి కాలంలో అంటే క్రీస్తుకు పూర్వం 722లో ఇశ్రాయేలీలు అష్షూరు చెరకు వెళ్ళారండి. క్రీస్తుకు పూర్వం 722లో ఇశ్రాయేలీలు అష్షూరు చెరకు వెళ్ళారండి.
ఎవరి కాలంలో? ఒమ్రీ కాలంలో. ఒమ్రీ అనేటటువంటి ఇశ్రాయేల్ రాజు. అష్షూరు రాజు ఎవరు? తిగ్లత్-పిలేసర్. ఈ కాలంలో ఇశ్రాయేలీలు అంటే ఉత్తర రాజ్యానికి చెందినటువంటి 10 గోత్రాల ప్రజలు అష్షూరీయుల యొక్క యుద్ధ నీతి ఏంటంటేనండి, అంటే వాళ్ళు చెరకు అందరిని తీసుకెళ్ళిపోరండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళని చెరకు తీసుకెళ్ళిపోతారు, కొందరు నచ్చని వారిని ఇక్కడ ఉంచేస్తారు. అలాగే వాళ్ళు ఒక దేశాన్ని కాదు, అష్షూరీయులు చాలా దేశాలు ఓడిస్తారు. బబులోను దేశాన్ని ఓడించారు ఏమండి, అలా చాలామంది ఓడిస్తారు. ఆ ఓడించిన వాళ్ళందరినీ ఏం చేస్తారంటే, ఒక దేశంలో ఓడించిన వారిని ఇంకో దేశంలో తీసుకొచ్చి పెడతారు. ఇక్కడ ఓడించిన వారిని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడతారు, అక్కడ ఓడించిన వారిని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తారంటే, వీళ్ళు ఒకే దగ్గర ఉంటే వీళ్ళు బలం పెరుగుతుంది, మళ్ళీ మా మీద తిరుగుబాటు చేస్తారని చెప్పి వాళ్ళ ప్రజల్ని, వాళ్ళ జాతిని బలహీనపరచడానికి ఏం చేస్తారంటే, ఎక్కువ సంఖ్యలో ఉన్న వారిని తీసుకెళ్ళి మరో చోటనే అలాగా ఒక్కొక్క దేశంలో తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడ బతకమంటే అక్కడ బతకవలసిందే. ఎందుకంటే చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత బానిస బ్రతుకులు అంటే అవేనండి. ఎక్కడ తీసుకొచ్చి పెడతారో వాళ్ళ ఇష్టం అండి. ఇంకా మన ఇష్టం, మన చేతిలో ఏమి కూడా ఉండదు. చూడండి, 2వ రాజుల గ్రంథంలో 17వ అధ్యాయం 24వ వచనంలో, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో ఎవరెవరిని తీసుకొచ్చి పెట్టారంటే, షోమ్రోనులో ఆ రాజులు, ఆ అష్షూరు రాజులు ఎవరెవరిని తీసుకొచ్చి పెట్టారు షోమ్రోనులో. ఇప్పుడు వాళ్ళ ఇష్టము, ఇక్కడ వాళ్ళు తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఇంకొకరు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. బబులోను రాజుని తెచ్చారట ఇక్కడికి. కోత, అవ్వ, అంటే ఎంతమంది రాజులు? 5 రాజులండి. వీళ్ళు అండర్లైన్ చేశారండి బైబిల్లో. బబులోను, కోత, అవ్వ, హమాతు, సెపర్యయీము అను తన దేశం నుండి జనులను రప్పించి, అంటే 5 దేశాల ప్రజల్ని, 5 దేశాల రాజుల్ని, వాళ్ళ ప్రజల్ని కూడా ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచెను. ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టారు. వేరే వేరే జాతి వారిని తీసుకొచ్చి షోమ్రోన్లో పెట్టారటండి. అలాగా ఈ యొక్క మిశ్రిత జాతి వారు, అంటే 5 దేశాలకు చెందినటువంటి ప్రజలు ఎక్కడ ఉండవలసి వచ్చిందండి? షోమ్రోను పట్టణంలో ఉండవలసి వచ్చిందండి. ఇప్పుడు వాళ్ళకి అలా సహవాసం ఏర్పడిందండి. దేవుడికి కోపం వచ్చిందట. దేవుడి కోపం వచ్చి 2వ రాజుల గ్రంథంలోనే 17వ అధ్యాయంలోనే మనకి దేవుడు సింహాలను పంపించినట్టుగా చూస్తామండి. 27వ వచనంలో, వారు కాపురములను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. సింహాలను పంపించాడట. అవి వారిలో కొందరిని చంపెను. అంటే వచ్చిన వాళ్ళు, ఈ 5 దేశాల నుంచి వచ్చిన వారికి విశ్రాంతి దినం అంటే తెలియదు, దేవుడిని ఎలా ఆరాధించాలో తెలియదు, దేవుడికి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, యాజక ధర్మం ఏంటో తెలియదు, లేవి ధర్మం ఏంటో తెలియదు, ఏమీ తెలియదండి వాళ్ళకి. వాళ్ళు వాళ్ళ దేవతలు పూజించుకున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ దేవతలకి గుళ్ళు పెట్టుకుంటున్నారు. అలాగే వాళ్ళు వారి ఇష్టానుసారంగా వాళ్ళు ఉన్నప్పుడు దేవుడికి వారి మీద కోపం వచ్చి ఆ షోమ్రోను మీదకి సింహాలు పంపించారట. అప్పుడు సింహాలు పంపిస్తే ఆ సింహాలు వచ్చి ఈ షోమ్రోన్లో ఉన్న ప్రజలందరినీ తినేస్తూ ఉంటే అప్పుడు ఈ 5 రాజులు కూడా ఆ అష్షూరు రాజుకి కబురు పెట్టారు. అయ్యా, మీరు మమ్మల్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఉండమని చెప్పారు, మేము ఇక్కడ ఉంటున్నాం, కానీ ఆ ఇశ్రాయేల్ దేశపు మర్యాదను, దేవుని మర్యాదను మేము చేయలేకపోతున్నాం, అది ఎలా చేయాలో మాకు తెలియదు, కాబట్టి సింహాలను పంపించి దేవుడు మమ్మల్ని శిక్షిస్తున్నాడు, అది ఎలాగో మాకు చెప్పండి, మేము చేసుకుంటామంటే అప్పుడు ఆ అష్షూరు రాజట అతని చెరలో ఉన్న ఒక యాజకుడిని పంపించాడట. ఆ యాజకుడిని పంపించి ఎక్కడ హెడ్ క్వార్టర్ పెట్టారంటే బేతేలులో ఆ యాజకుడిని పెట్టి, ఆ యాజకుడి ద్వారా ఇశ్రాయేల్ దేశపు మర్యాదను వాళ్ళకు నేర్పించినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఈ అధ్యాయం అంతా మనకు చదివితే ఆ సంగతులన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. అవన్నీ మనం చదవడానికి ఇప్పుడు సమయం సరిపోదు. ఈ 17వ అధ్యాయం మీరు బాగా చదివితే అప్పుడు
పరిష్కార మార్గం దొరికింది. అప్పుడు ఆ యాజకుడు వచ్చి అందరికీ చెప్పారు. ఇప్పుడు అందరికీ చెప్తే అందరూ మారిపోతారా? అబ్బాయి అందరూ మారరు. ఏదో కొంతమంది దేవుని మర్యాదను అనుసరిస్తారు, మరి కొంతమంది వాళ్ళ వల్ల విగ్రహారాధన వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళ దేవతల్ని, వారు ఏ దేవతనైతే ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేవతని వారు పూజించుకుంటూ వాళ్ళు అలాగ దేవుడికి మరలా కోపము రేపుతూనే ఉన్నారు. ఎప్పుడైతే దేవుడికి కోపం అలా రేపుతూ ఉన్నారో మరి దేవుడు తర్వాత మళ్ళీ వాళ్ళ మీద పగ తెచ్చుకుంటూ ఉండేవాడండి. అలాగే 3 సార్లు ఇశ్రాయేలు ప్రజలు 3 సార్లు చెరకు వెళ్ళిపోవడము, 3 సార్లు వాళ్ళని అష్షూరు రాజు 3 సార్లు తీసుకెళ్ళిపోయినట్టుగా మనకి ఆధారాలు కనపడుతూ ఉన్నాయండి. తర్వాత మనం చూసినట్లయితే కొంతకాలానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసిపోయి ఈ ఇశ్రాయేలీయులు ఆ 5 రాజులతో వివాహం చేసుకోవడము, వీళ్ళ పిల్లలు వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళ పిల్లలు వీళ్ళు చేసుకోవడము, అలాగ జరగడం వల్ల వీళ్ళకి సంతాన ప్రాప్తి కలిగింది. ఆ సంతానాన్ని వాళ్ళు వృద్ధి చేసుకుంటూ ఉన్నారండి. అప్పుడు వీళ్ళకిలాగే చెరకెళ్ళారు. ఎవరు? యోధావారు కూడా చెరకెళ్ళారు. చెరకు వెళ్ళి మరలా వారు జెరుబ్బబెలు కాలంలో మొదటిసారిగా వచ్చేసారు. అష్షూరీయులు అయితే ఇంకా చెర నుంచి రాలేదు, కానీ యోధావారు వచ్చేసారు. యోధావారు వచ్చేసి వాళ్ళు యెరూషలేము మందిరాన్ని పునర్నిర్మాణం చేసుకున్నారండి. యెరూషలేము మందిరాన్ని పునర్నిర్మాణం చేసినప్పుడు అప్పుడు ఈ సమరీయులు కూడా వెళ్ళారట అక్కడికి. అయ్యా, మేము కూడా షోమ్రోను మీ పక్కనే కదా ఉంటున్నాం, మేము కూడా ఆ యెహోవా దేవుడిని ఆరాధించుకుంటున్నాం, మేము కూడా మాకు ఒక యాజకుడు ఉన్నాడు, ఆయన మాకు అన్నీ నేర్పుతున్నాడు, దేవుడి మర్యాదను మేమందరం నేర్చుకుంటున్నాం, కాబట్టి మేము వచ్చి మీకు కూడా డబ్బులు ఇస్తాం, మేము కూడా సాయం చేస్తాం, మేము కూడా పని చేస్తామని అన్నారట. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో మనకు ఆ విషయాలన్నీ కనపడతాయి. అన్నప్పుడు జెరుబ్బబెలు ఒప్పుకోలేదండి. ఎందుకు ఒప్పుకోలేదు? వీళ్ళు ఆల్రెడీగా పాడైపోయారు, వీళ్ళు మిశ్రిత జనం అయిపోయారు, కనుక ఇలాంటి వారి చేత దేవుడి మందిరం కట్టించుకోకూడదని చెప్పేసి వాళ్ళని మీరు మా దగ్గరికి రావడానికి, ఈ మందిరం నిర్మాణానికి మీరు సహాయం చేయడానికి కూడదు, వద్దు అని చెప్పేసాడంట. వద్దని చెప్పేటప్పటికి వాళ్ళకి కోపం వచ్చింది. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం అంతా మీకు చదివితే మీకు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మమ్మల్ని దేవుడి మందిరం కట్టించడానికి మేము వస్తామంటే రావద్దంటావా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, ఎవరో ఇంకా కొంతమంది అన్యజనులు దేవుడి మందిరాన్ని కడుతుంటే అన్యజనులు వచ్చి ఆటంకపరిచారు జెరుబ్బబెలు వారిని. ఆటంకపరిస్తే ఈ సమరీయులు ఏం చేశారట, కోపంతో మమ్మల్ని రానవలేదు కదా అని చెప్పి అన్యులతో కలిసిపోయారట. అన్యులతో కలిసిపోయి వీళ్ళు కూడా వెళ్ళి దేవుడి మందిరాన్ని కట్టడానికి ఆటంకం చేశారనమాట. ఇప్పుడు యోధావారికి ఎలా ఉంటుందండి? అప్పటి వరకు వీళ్ళకి వాళ్ళకి ఏ గొడవలు లేవు. మొట్టమొదటి గొడవ ఎప్పుడు వచ్చింది? నెహెమ్యా గ్రంథంలో వచ్చింది, 4వ అధ్యాయంలో వచ్చింది. దేవుడి మందిరం కడుతూ ఉంటే అన్యజనులు ఆటంకం చేశారంటే ఒక అర్థం ఉంది, కానీ వీళ్ళ సహాయం తీసుకోలేనందుకు వీళ్ళు కూడా, ఈ సమరీయులు కూడా, వీళ్ళు కూడా యెహోవా దేవుని ఆరాధించేవారు అయ్యింది కూడా వీళ్ళే దేవుడి మందిరాన్ని ఆటంకపరిచారు అని చెప్పేసి వీళ్ళ మీద కోపం పెరిగిందండి వీళ్ళు. అలాగా మొదటిసారిగా వారికి వీరికి అంటే యోధా వారికి సమరీయులకు మొదటిసారిగా వివాదాలు జరగడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఇంకా మనం చూసినట్లయితే మాదీల రాజులు పారసీకుల కాలంలో దేవుని మందిరం కట్టడము, ప్రాకారాలు కట్టడం ఇవన్నీ కూడా పూర్తయ్యాయండి. తర్వాత గ్రీకుల పరిపాలన వచ్చింది, అలెగ్జాండర్ పరిపాలన వచ్చిందండి. చరిత్ర ఆధారాలను బట్టి ఈ గ్రీకుల కాలంలోనట వీళ్ళు ఏం చేశారంటే, మరి మనకి కూడా ఒక దేవుడు మందిరం ఉండాలి కదా, మరి వాళ్ళకంటే యెరూషలేములో దేవుని మందిరం కట్టుకున్నారు, మనకి షోమ్రోన్లో మనకి కూడా ఒక మందిరం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ వారు క్రీస్తు పూర్వం 128వ సంవత్సరంలో గెరాజీము కొండ మీద వీరు కూడా ఒక మందిరం కట్టుకున్నారండి. వాళ్ళకి నచ్చినట్టు కట్టుకొని వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన విధానంలో, అంటే ఎలాగైనా కొద్దిగా మారిపోతుందండి. వాళ్ళు యెహోవాని ఆరాధించారు, వాళ్ళు అబ్రహాం అంటే వాళ్ళకి ఇష్టమే, దావీదు చరిత్ర వాళ్ళకి తెలుసు, మోషే చరిత్ర తెలుసు, అన్నీ తెలుసు, ఆదాము గురించి అన్నీ తెలుసు అండి. ఎంత తెలిసినా కానీ ఎప్పుడైతే దేవుడు చెయ్యి విడిచిపెట్టేశాడో వారి ఆరాధనలు వేరేగా ఉంటాయి, వారి ఆచారాలు వేరేగా ఉంటాయి, వారి మాటలు వేరేగా ఉంటాయి. మీకు ఉదాహరణ చెప్పాలంటే చూడండి, యూదుల్లోనే సద్దూకయ్యులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు.
సద్దూకైలకి పరిసయ్యులకి ఎంత తేడా అండి. వాళ్ళు ధర్మశాస్త్రమే పట్టుకుంటారు, వీళ్ళు ధర్మశాస్త్రం పట్టుకుంటారు. కానీ సద్దూకైలట పునరుత్థానం ఉందంటే నమ్మరు, ఒప్పుకోరు. పరిసయ్యులు పునరుత్థానం ఉందని నమ్ముతారు. సద్దూకైలు ఆత్మ ఉందంటే నమ్మరు, పరిసయ్యులు నమ్ముతారండి. అలాగనమాట. అంటే ఒకే జాతిలో ఒక యూదుల్లోనే ఇన్ని నమ్మకాల్లో ఆచారాల్లో తేడాలు ఉంటే మరి సమరయుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో తేడాలు ఉండవండి, వారిలో కూడా తేడాలు వస్తాయండి. అలాగా ఈ గెరాజీము కొండ మీద వీళ్ళు మందిరం కట్టుకొని ఆరాధించుకుంటున్నారండి. అప్పుడు మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ ఉంది. ఆ కాలంలో ఈ దావీదు వంశం నుంచి అంటే యోధా గోత్రం నుండి మక్కాబీయులు అనేవారు వచ్చారటండి. అదొక వంశం. మక్కాబీ అనే వంశం మూలపురుషుడు నుండి దావీదు వంశంలో పడే యూదుల్లో నుండే మక్కాబీలు వచ్చారండి. వాళ్ళు ఏం చేశారంటే, అరే మన మందిరం ఉండగా వాళ్ళు మందిరం కట్టుకోవడం ఏంటి, మనకి సియోను కొండ మీద మందిరం ఉంది కదా, మరలా వాళ్ళు వెళ్ళి ఆ గెరాజీము కొండ మీద మందిరం కట్టడం ఏంటి, ఏదో ఒకటే మందిరం ఉండాలి, 2 ఉండకూడదని చెప్పేసి వాళ్ళు ఏం చేశారండి, వెళ్ళట ఆ పర్వతం మీద కట్టినటువంటి గెరాజీము కొండ మీద కట్టినటువంటి ఆ మందిరాన్ని బద్దలు కొట్టేశారండి, చితగొట్టేశారండి యూదులే. ఎప్పుడైతే వీళ్ళ మందిరాన్ని ఈ యూదులు వచ్చి బద్దలు కొట్టేశారో, లేదా యోధా గోత్రం వాళ్ళు వచ్చి బద్దలు కొట్టేశారో, అప్పుడు ఈ సమరయులకి యూదుల మీద ద్వేషం పెరిగింది. మా మనను మేమేదో చేసుకుంటాం, మాకు నచ్చినట్టు మేము ఉంటున్నాం, వీళ్ళు వచ్చి మా మందిరం ఎందుకు బద్దలు కొట్టాలని చెప్పి వాళ్ళకి వివాదం ఏర్పడిందండి. వాళ్ళకి వివాదం ఏర్పడింది. అలాగా తర్వాత మహాహేరోదు కాలంలో, మహాహేరోదు తెలిసినట్టు యేసుప్రభు పుట్టినప్పుడు మహాహేరోదు పరిపాలన చేశాడు. అతని కాలంలో మరలా రెండోసారి వాళ్ళు మళ్ళా సమరయ్యలో వాళ్ళు మందిరం కట్టుకున్నారు, పడగొట్టబడిన మందిరాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. అవన్నీ చరిత్ర పుస్తకాల్లో రాయబడ్డాయి. బైబిల్లో ఆ విషయాలన్నీ మనకి తెలియపరచబడలేదు, కానీ చరిత్ర పుస్తకాల్లో రాయబడ్డాయి. కాబట్టి యూదులకి సమరయులకి ఈ పై కారణాలు బట్టి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కారణాలు బట్టి, అంటే ఇప్పుడు దేవుని మందిరం కడతామంటే వీళ్ళు వద్దన్నారు. వీళ్ళు ఏం చేశారంటే అన్యుల దగ్గరికి వెళ్ళి అన్యులతో కలిసిపోయి దేవుడి మందిరం కట్టనివ్వకుండా ఆటంకం చేయబోయారు. అది మొదటి తప్పు. వీళ్ళు ఏదో మందిరం కట్టుకుంటే వీళ్ళు మక్కాబీలు వచ్చి మందిరాన్ని కూల్చేశారు. అది వీళ్ళు చేసిన తప్పు. ఆ విధంగా వీళ్ళకి వాళ్ళకి వైరం. ఇదంతా అసలు వైరం దేనికి వచ్చిందంటే, వీళ్ళు వాళ్ళ దేశంలో షోమ్రోనులో ఉన్నటువంటి 5 దేశాల నుంచి వచ్చిన ప్రజలతో వీళ్ళు సహవాసం చేసి వారి పిల్లలను కనడం వల్ల వీళ్ళు మిశ్రిత జనం అనే మాట బైబిల్లో మనం చూస్తూ ఉన్నామండి. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయనే మొదటిసారిగా అడిగేశాడండి. ఎక్కడమ్మా? సమరయ్యలో. అంటే యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చారు? ఈ భేదాలన్నింటినీ తీసివేయడానికి, ఏంటంటే ఈ శాపాలన్నీ తొలగించడానికి, ఈ వైరాలన్నీ ఆయన సమాధానం చేయడానికి వచ్చారు. కానీ ఈ భేదాలని వైరాలని కొనసాగింపజేయడానికి రాలేదు. మరి శిష్యుల్ని మనం ముందే చదువుకున్నాం, శిష్యుల్ని వద్దన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో సువార్త పనికి పంపినప్పుడు మీరు వెళ్ళొద్దన్నాడు. ఎందుకు వెళ్ళొద్దన్నాడండి? అప్పటికి ఇంకా వాళ్ళకంతా సామర్థ్యము లేదు. వీళ్ళు వెళ్ళారనుకుని గొడవ పెద్ద అయిపోతాయి. అప్పుడు వీళ్ళకి పరిశుద్ధాత్మ వరమును పొందుకున్న తర్వాత అప్పుడు వీళ్ళకి పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. కాబట్టి ఎలా మాట్లాడాలో వీళ్ళకి తెలుస్తుందండి. అందుకనే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో శిష్యులు చెప్తాడు యేసుప్రభు వారు. ఏమనమ్మా చదవండి ఒకసారి. మీరు పెంతెకొస్తు పండగ వరకు మీరు యెరూషలేములో ఉండండి, అప్పుడు పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడతాడు. అప్పుడు మీరు యోదయ, సమరయ, గలిలయ, భూదిగంతల వరకు కూడా మీరు వెళ్ళండి అప్పుడు అన్నాడు. ముందెందుకు వెళ్ళొద్దు అన్నాడు అంటే, అప్పుడు వాళ్ళకి ఇంకా సామర్థ్యం సరిపోదు, అందుకే వెళ్ళొద్దు అన్నాడు. అన్యులకి వెళ్ళి వాక్యం చెప్పండి అన్నాడు, కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. లేదా మీరు యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలుకి చెప్పండి అన్నాడు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాడండి. తర్వాత మాత్రం వెళ్ళమన్నాడండి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15-16 వచనాలు కూడా యేసుప్రభు వారు ఒక గ్రేట్ కమిషన్ ఇచ్చాడు, గొప్ప ఆజ్ఞ. ఏంటంటే గొప్ప ఆజ్ఞ? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. సర్వలోకానికంటే ఎక్కడికైనా వెళ్ళండి,
అన్ని ప్రాంతానికి వెళ్ళండి. ఇప్పుడు ఇంకా మనకి సమరయులని, యూదులని, స్త్రీ అని, పురుషుడని, ఏంటండి మనకి ఏ భేదం లేదు. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా, ఏ జాతి వారి దగ్గరికైనా, అన్యుడి దగ్గరికైనా, గ్రీసు దేశస్థుడి దగ్గరికైనా, యూదుల దగ్గరికైనా, మనం ఎక్కడికైనా వెళ్ళి సువార్తను ప్రకటించాలి. సమరయ పట్టణానికి యేసు ప్రభు వెళ్ళి ఆ సమరయస్తులతో మాట్లాడిన తర్వాత ఆ పట్టణానికి తీసుకెళ్ళింది అమ్మ. ఎన్ని రోజులు ఉన్నారటండి సమరయలో? యేసు ప్రభు ఎన్ని రోజులు ఉన్నారమ్మా? 2 రోజులు. ఎన్ని రోజులండి? 2 రోజులు ఆ షుకార్ అనే గ్రామంలో యేసు ప్రభు 2 రోజులు ఉండి వాక్యం చెప్పినట్టుగా యోహాను సువార్త 4:9 మనకు అక్కడ ఆ విషయాలన్నీ 11 నుంచి లేకపోతే అధ్యాయం అంతా మీరు చదివితే ఆ విషయాలన్నీ అర్థమవుతాయండి. యేసు ప్రభు తర్వాత సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించింది ఎవరండి? మా ప్రభా చెప్తారు. యేసు ప్రభు తర్వాత సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించింది ఎవరో? ఆ స్త్రీ అయిపోయిందిలేండి. యేసు ప్రభు తర్వాత అన్నాను కదా, శిష్యులు ఎవరు వెళ్ళలేదండి. పరిచారకులలో 7 పరిచారకులలో ఒకడు ఫిలిప్పు వెళ్ళాడండి. ఫిలిప్పు పరిచారకుడు. స్థాపన చనిపోయిన తర్వాత చెదిరిపోయారు సంఘము. చెదిరిపోయినప్పుడు ఆ చెదిరిపోయిన వారిలో ఫిలిప్పు ఉన్నాడు. ఫిలిప్పు కూడా చెదిరిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? యెరూషలేము నుండి సమరయకి వెళ్ళాడటండి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఆ విషయాలు ఉన్నాయి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో అక్కడ ఆ ఫిలిప్పు వెళ్ళి అక్కడ అనేకులకు వాక్యం చెప్పి బాప్తీసం ఇవ్వడానికి మాత్రం పేతురాలు రమ్మన్నాడు. అక్కడ గారిడి సీమోన్ అనే వ్యక్తి కూడా ఆ ఊరిలో రక్షణ పొందుకున్నాడండి. సమరయ పట్టణంలో గారిడి సీమోన్ కూడా ఉన్నాడు. ఆ విషయాలన్నీ మనకు అక్కడ తెలుసండి. మనకి ఇలాగా ఈ సమరయులు యూదులు కలిసిపోయినట్టుగా చాలా చాలా ఎవిడెన్స్ మనకు కనపడతాయి. యేసు ప్రభు వచ్చిన తర్వాత కలిసిపోయారండి. అంతవరకు కలవలేదు. వాళ్ళ మధ్యన చాలా కక్షలు, భేదాలు. యేసు ప్రభు అనేక బోధలతో కూడా సమరయుల్ని చేర్చుకోవాలని చెప్పారండి. లూకా సువార్త 10వ అధ్యాయంలో మంచి సమరయుడు ఉపమానం మనకు తెలుసు కదమ్మా. మంచి సమరయుడు ఉపమానం అంటే ఒక వ్యక్తి గాయాలతో పడిపోవడము, ఆ తోవగుండా లేవీలు, యాజకులు వెళ్ళారు కానీ, యూదులు వెళ్ళారు కానీ ఆ గాయపడిన యూదుల్ని ఎవరో రక్షించలేదు. ఒక సమరయుడు వచ్చి రక్షించాడు. కాబట్టి మరి ఇప్పుడు మనం ఆ వ్యక్తి ఏ జాతి వాడు, ఏ గోత్రం వాడు, ఏ కులం వాడని చూడకుండా అతనిలో ఉన్న మంచిని మాత్రమే మనం చూడాలి. పొరుగువాడు ఎవరైనా కానీ వాళ్ళు మనం ప్రేమించాలి అని అక్కడ యేసు ప్రభు చెప్పడానికి ఒక కథను లేదా ఒక ఉపమానాన్ని ఎంచుకున్నట్టుగా చూస్తున్నామండి. లూకా సువార్త 17వ అధ్యాయంలో అక్షరాల నెరవేరింది ఒక పని. లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాల వరకు యేసు ప్రభు అక్కడ షోమ్రోను దగ్గర 10 మంది కుష్ఠరోగులు ఉన్నారటండి. 10 మంది కుష్ఠరోగులు ఉంటే యేసు ప్రభు వారు చెప్పారు, మీరు 10 మంది కూడా యాజకుడి దగ్గరికి వెళ్ళి శుద్ధి చేసుకొని నేను మిమ్మల్ని బాగు చేస్తాను అని. యేసు ప్రభు మీద ఎంతో విశ్వాసంతో 10 మంది కుష్ఠరోగులు అన్నట యాజకుడి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళారట. పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా 10 మంది శుద్ధులైపోయారట. కానీ యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి కృతజ్ఞత చెల్లించింది ఎవరండి? ఒక్కడే వచ్చాడట. ఒక్కడే ఎవరంటే సమరయుడు అండి. అంటే అలాగా యేసు ప్రభు జీవితంలోనే ఆయన బ్రతికున్నప్పుడే సమరయుల్ని మార్చాడండి. సమరయుల్ని బాగు చేశాడు, సమరయుల్ని రక్షించాడు. సమరయ స్త్రీని ఒకదాన్నే కాదు, యేసు ప్రభు ప్రారంభించారు, తర్వాత ఫిలిప్పు ప్రారంభించినట్టుగా చూస్తాను, తర్వాత అపోస్తలులందరూ కూడా ప్రారంభించారు. కాబట్టి ఇప్పుడు మనకి బైబిల్ మనకి ఏమి నేర్పిస్తుందంటే, లేకపోతే కొత్త నిబంధన మనకి ఏం చేస్తుందంటే, ఇక మనుషుల మధ్యన ఎటువంటి అంటరానితనమో ఉండకూడదు. మనకు ఇప్పుడు కొంతమందికి ఇంకా మాలోలని ఏంటి నాచుకోలేని, లేకపోతే మేమేమో పెద్దోళ్ళమి, మా రెడ్లమి, మీ సోదరులమి, మా కులం అది, మీ కులం అది అవి ఉంటాయండి. ఉండొచ్చండి. యేసుప్రభు వచ్చింది ఎందుకండి? ఆ జాతి భేదాలు తీసేయడానికే, ఆ మత భేదాలు తీసేయడానికే, ఆ కుల భేదాలు తీసేయడానికే. మనందరం కలిసి ఇప్పుడు క్రైస్తవులు అంతేనండి. మనందరం ఎవరమండి? ఆ కులం పిచ్చి పోవాలండి. మనకి మన ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆ కులం పిచ్చి మనకు అడ్డు వచ్చేస్తుంటుంది మధ్యలో. మళ్ళీ ఎన్నాళ్ళు వాక్యం వింటాము, యేసుప్రభు వారు అది వద్దని చెప్పారు, మళ్ళీ మనం అసలు వీళ్ళు చేసిన తప్పే. వాళ్ళు ఆ కాలంలో అలా చేయకూడదు, కానీ యేసుప్రభు వారు మాత్రం క్షమించారండి. యేసుప్రభు ఆ సమరయులు చేసినటువంటి తప్పుని క్షమించి ఈ రెండు మధ్యలో ఉన్న అడ్డుగోడను తీసేశారు. యూదులకి సమరయులు కూడా అడ్డుగోడను తీసేసి ఆయన అడుగు వేసాడు మొదట అవతలకి.
శత్రువుల్ని సమాధానపరిచారండి. శిష్యునికి అర్థమైంది. ఈరోజు ఇంకా చాలామందికి అర్థం కావట్లేదు. ఇంకా మనం ఇంకా ఎవరైనా ఒకవేళ అది ఇది వాళ్ళది ఇది అని మనం ఇతరుల్ని హింసిస్తుంటాం మాటలతో కానీ మాటలతో. ఇంకా మనకి ఇప్పుడు ఇంకొక ఎవిడెన్స్ ఏంటంటే ఈ సమరీలు ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు లేరే. రోమా చక్రవర్తుల కాలంలోనే ఈ సమరీల్ని పూర్తిగా వాళ్ళు నిర్మూలన చేసేసారండి. సమరీ ప్రాంతంలో ఉన్న మనుషులందరినీ కూడా వాళ్ళు పూర్తిగా నిర్మూలన చేసేసారండి. అందువల్ల ఇప్పుడు ఈ సమరీలు ఎక్కడ కనపడరు మన తర్వాత, అక్కడితో అంతమైపోయారండి వాళ్ళు. మొదటి శతాబ్దంలో రోమీలు క్రైస్తవులు చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ కాలంలో ఈ సమరీని మొత్తం పూర్తిగా స్వాధీనం చేసుకుని వాళ్ళని పూర్తిగా చంపేసినట్టుగా మన చరిత్రలో ఆధారాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈరోజు మనం సమరీలకి యూదులకి మధ్య వైరం ఎందుకు అనే విషయాలు మనం నేర్చుకున్నామండి. అసలు ఆ సమరీ అనే పేరు ఎలా వచ్చింది? సమరీ అనే పేరు లేకపోతే షోమ్రోన్ అనే పేరుని బట్టి వచ్చింది. షోమ్రోన్ అనే పేరు ఎలా వచ్చింది? షెమేరు అనేటటువంటి వ్యక్తి పేరును బట్టి పర్వతం కొన్నారు 4 మందుల వెండికి. ఎవరు కొన్నారు? ఒమ్రి అనే రాజు కొన్నాడు అండి. అందువల్ల మనకి ఆ సమరీ అనే పేరు మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా ఆ పేరు ఎక్కడ వచ్చింది అండి? అన్ని విషయాలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. వచ్చే వారం మరొక మనకు తెలియని సంగతులు మనం నేర్చుకున్నది బైబిల్ క్లాస్ ద్వారా. ఓపిక వాటిని అందరికీ వందనానికి టైం అయింది. ప్రసాద్ గారు వచ్చి ప్రార్థిస్తాం.